రైతుల కేంద్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి రద్దు చేయాలి ఎన్డీఏని వెంటనే రద్దు చేయాలి ఎన్డీఏని వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు పోరాటం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు పోరాటం విద్యార్థులు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత పోరాటం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రధానంగా నీట్ పేపర్లు అయితేనేమి అలాగే యూజీసీ నెట్కి సంబంధించి కానీ ఆ సియూఈటీకి సంబంధించి యూజీకి సంబంధించి కానీ దాదాపు ఇది ఏర్పడి 10 సంవత్సరాల నుండి దాదాపు 89 పేపర్ లీక్ కావడం జరిగింది. ప్రధానంగా మొన్నటి వరకు ఏదైతే ఏప్రిల్ 3వ తేదీ జరిగినటువంటి నీటి విద్యార్థులు 2 సంవత్సరాలు కష్టపడి నిద్రాహారాలు మానేసి వాళ్ళు ఏమాత్రం కూడా ఇంటికి వెళ్ళకోకుండా వేలకు వేలు ఫీజులు కట్టి లక్షల రూపాయలు వెచ్చించి రెసిడెన్షియల్లో ఉంటూ చదువుకొని ఎగ్జామ్స్ పూర్తయింది అని చెప్పేసి ఇంటికి వెళ్ళే తరుణంలో 8వ తేదీ నీట్ పేపర్ లీక్ కావడం వల్ల మళ్ళీ దాన్ని జూన్ 21వ తేదీ కండక్ట్ చేస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి చెప్పడంతో చాలామంది అనేక మంది విద్యార్థులు దాదాపు 8 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే 8 మంది ప్రాణాలు కోల్పోతున్నా లేదా దాదాపు 5 రాష్ట్రాల్లో బీజేపీ ప్రాంతంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయినప్పటికీ కూడా ఏమాత్రం కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి అయితేనేమి లేదంటే దేశ ప్రధానమంత్రి అయితేనేమి ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపైన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఒకటి అడుగుతుంది, అయ్యా నేషనల్ టెస్ట్ ఏజెన్సీకి సంబంధించి అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ పేపర్ కండక్ట్ చేయడానికి ఉందా లేదా నేషనల్ టెస్టింగ్ లీగేజీ పేరుతో నడుపుతుందా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఒకవైపు దేశంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అనేకమైన పేపర్లు ప్రధానంగా లీక్ అవుతుంటే ఏమాత్రం కూడా దాని మీద ఒక చర్య తీసుకోకపోవడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏమని చెప్పేసి కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ అడుగుతూ ఉన్నాం. అలాగే గతంలో ఉన్నటువంటి ఏదైతే నీటికి సంబంధించి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థని కాదని కేంద్రంలో తీసుకున్నప్పుడు కూడా మరి ఏం చేశారు? ఈ 10 సంవత్సరాల్లో ఇన్ని 89 పేపర్లు లీక్ అవుతున్నాయి, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం. ఈ లీక్ కారణంగా తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు స్పందించి ఈ లీకులకు సంబంధించి ఎక్కడికెక్కడ లీకులకు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. నా పేరు రంగప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే నీట్ పేపర్ లీకేజు, సిబిఎస్ఈ మూల్యాంకన అవతకలు, యూజీసీ నెట్ దరఖాస్తుల అవకతవకలు, అదేవిధంగా యూజీ సియూ సెట్ ఎగ్జామ్లు రద్దు చేయడం, దీన్ని ఉద్దేశించి ధర్నా చేయడం జరుగుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మం పేరు పెట్టుకున్నాడు కానీ విద్యార్థుల జీవితాలతో ధర్మాన్ని పాటించడం లేదు. అదేవిధంగా ప్రధానమంత్రి మన్ కీ బాత్ అని చెప్పి విద్యార్థుల కోసం పరీక్షా కే బాత్ అని చెప్పి మాట్లాడతాడు. ఈ పేపర్ లీకేజ్ అవుతుంటే ఒక్కరోజు కూడా మీడియా ముందుకు వచ్చి విద్యార్థుల ప్రధానమంత్రి మాట్లాడలేదు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే పేపర్ లీకేజ్ అవుతున్నాయో వాటి పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి ఎన్టీఏని రద్దు చేయాలి. ఆ ఎన్టీఏ ప్రైవేట్ సంస్థకి మీరు అప్పచెప్పడం వల్లే ఈ పేపర్ లీకేజీలు అవకతవకలు జరుగుతున్నాయి. దాదాపు 55 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వీటన్నిటిని నిరసిస్తూ విద్యాశాఖ మంత్రి ప్రధాని రాజీనామా చేయడమా లేదా వీటి పట్ల స్పందించడమా చేయాలి. లేకపోతే దీన్ని ఈరోజు జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం, రేపు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలాగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షుడు.